కమిటీ దగ్గరలో పెట్టండి. అది మీరు మీ ఎంఆర్ఓ ఏమనుకుంటే మీరు కేవలం రిపోర్ట్ ఇచ్చే మాత్రమే మీరు. మీ ఎంఆర్ఓ మరి ఏం చేస్తారు? ఇందులో ప్రజలు అనుకుంటారా? ఏమైనా ఒక్క వ్యక్తిని చూసారా? ఇప్పుడు గవర్నమెంట్ మంచి పేరు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ రావాలంటే కింద అధికారులు మంచి పని చేయాలి. నా రాజకీయ నాయకుల కోసం పని చేయకూడదు, నా కోసం పని చేద్దాం. మరి నేను ఓపెన్ చెప్తున్నా. మా నాన్న కేవలం మీనాక్షి నాయుడు గారిని, మా పెద్ద ఆయన మా భూపాల్ అన్న చౌదరి గారిని నమ్ముకున్నారు కాబట్టే మాకేం చేయాలో వాళ్ళకి తెలుసు. అలాగే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము వదులుకున్నాము. మీలాగా మేము 2 పడవల పైన ప్రయాణం చేయాలనుకోవటం లేదు, చేయబోము కూడా. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మేము కోరేది ఒకటే, 2వ వార్డు ప్రజలకి అందుబాటులో ఒక స్టోర్ కావాలి. అది ఆదోని పట్టణం 2వ వార్డు బావాజీపేటలో డ్రైనేజ్ కి 8 లక్షలు మున్సిపల్ తరఫున శాంక్షన్ అయినందువలన ఈరోజు గౌరవనీయులు ఆదోని టీడీపీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గారు మరియు 2వ వార్డు కౌన్సిలర్ సురేష్ గారు, అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి ఇక్కడ భూమి పూజ చేసిన సందర్భంగా గౌరవనీయులు పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు 2వ వార్డు ప్రజల కోసం స్టోర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మన కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా మనం రేషన్ స్టోర్ 2వ వార్డుకి తీసుకొస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో మనకు మంచి గౌరవం ఉంటుంది, మనం ప్రజల్లో పోయేకి ఉంటుందని అక్కడ ఉన్న 2వ వార్డు కౌన్సిలర్ సురేష్ గారిని అడుగుతూ, మీడియా ముఖంగా అడుగుతూ, మీరు కూటమిలో బీజేపీ పార్టీలోకి 2వ వార్డు అభివృద్ధి కోసం వచ్చారు, అలాగే ఇంకో నెల ఉంటే మీ పదవి కాలం పూర్తవుతుంది. ఈ కాలంలో కనీసం గతంలో మీరు 2-3 సార్లు లెటర్లు ఇచ్చారు, మేము కూడా మీడియా ముఖంగా చూసినాము. కనీసం ఈ నెలలో పైన ఎమ్మెల్యే గారిని అడిగి మన వార్డుకి స్టోర్ తెస్తే మన వార్డుకి వాళ్ళు ఓటు వేసినందుకు మనం మేలు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు. అందుకు గాను ఆయన కూడా సానుకూలంగా గతంలో కూడా ఇచ్చినాను, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా, నా కాలం పూర్తయ్యేలోపు స్టోర్ వచ్చేలాగా చూసా అని హామీ ఇచ్చారు. ఇందులో ఎటువంటి ఇది లేదు. దీనికి స్పందిస్తూ 1వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గారు మాట్లాడుతూ కేవలం 10 అడుగులు వేస్తే వస్తుంది అంటున్నారు. 10 అడుగులు మనకు కాదు, వృద్ధులకి 10 అడుగులు 100 అడుగులతో సమానం. అలాగే మీరు నాకు వచ్చినప్పుడే ఇలా స్టోర్ ని సపరేట్ చేయంటున్నారు. నీకి నాకి అనే సమస్య కాదు, ప్రజల సమస్య ఇది. మనం ఇక్కడ ఉండేది ప్రజల కోసం. నీకే అంత ఇది అనుకుంటే నువ్వే 2వ వార్డులో వచ్చి ఒక స్టోర్ వేయి, ఒక 5 రోజులు అంతే. దాంట్లో నాకే వచ్చినప్పుడే మీరు అడగల. గౌరవనీయులు పట్టణ అధ్యక్షులు అడిగి సుమారు సంవత్సరం దగ్గర అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గేర్లో పోతే నిలదీస్తున్నారు ప్రజలు, అక్కడ వరకు పోతున్నారని. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వస్తే ప్రజల నుండి ఒకటే సమస్య, స్టోర్ స్టోర్ స్టోర్. అలాగే ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు మీరే కౌన్సిలర్ కదా, అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అన్నారు. అయ్యా, 2014 నుంచి 2019 సాధారణంగా కొనసాగింది. 2019 నుండి 2024 వరకు ఇంటింటికి రేషన్ బియ్యం అలవాటు చేశారు. దాని వలన మనం ఇచ్చిన హామీ ప్రకారం దానికి అలవాటు పడి ప్రజలు ఇప్పుడు కూడా అలాగే కావాలని అంటున్నారు. దానికి అనుగుణంగా తిమ్మప్ప మా నాన్నగారు అడుగుతున్నారు, అంతేగాని ఆయనకి ఏదో లాభం వస్తుందని దాని వలన అడగడం లేదు. మరి మీకు అంత కాదనుకుంటే మీరే ఇక్కడ నెలలో ఒక 5 రోజులు వచ్చి ఒక రూమ్ తీసుకొని స్టోర్ వేసి పోండి. ఇదేం పెద్ద సమస్య కాదు కదా. తిమ్మప్ప ఏమే, మా నాన్నగారు ఏమే,
తన సొంత లాభం కోసం అడగటం లేదు. మాకే అంటున్నారా? యాజ్ పర్ రూల్ 800 రేషన్ కార్డులు ఉంటే సపరేట్ స్టోర్ చేయాలని ఉంది. దాని వలన మా వాటికి ఒక స్టోర్ ఉంటే బాగుంటుందని కోరారు, అంతే తప్ప ఆయనకి ఏదో లాభం వస్తుందని, దాంట్లో ఏమో మిగులుతుందని కాదు. ఆయనకి అంత ఇది అంటే మీరు వచ్చేయండి, ఇక్కడ మన కూటమికి కదా మంచి పేరు వచ్చేది. మీరు వేసినా ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరాలు, మాకి వాళ్ళేలా వీళ్ళేలా మేమేలా అని లేదు. మాకి ఒకటే, 2వ వార్డు ప్రజలకి అందుబాటులో స్టోర్ ఉండాలి, అంతే. నా స్టోర్ అంటున్నావు. మాకు తెలిసి ఇప్పటివరకు అది నీ స్టోర్ అని కూడా మాకు తెలియదు. ఎందుకంటే అది ఒక ఎస్సీ దళిత మహిళకు వచ్చింది. మ్యాపింగ్ లో ఒక ఎస్సీ దళిత మహిళకు ఉంది. ఆ దళిత మహిళ కూడా మా నాన్న దగ్గరకు వచ్చి, అన్నా నేను నీ కూతురు లాంటి దాన్ని, కావాలంటే ఇక్కడే వచ్చి స్టోర్ వేస్తా, అక్కడ నాకు సబ్ డివిజన్ చేయొద్దు అని కోరారు. దానికి నాన్నగారు కూడా సానుకూలంగా స్పందిస్తూ, అమ్మా నీ కడుపు నేను కొట్టలేనమ్మా, నీ యథావిధంగా నువ్వు వేసుకోమ్మా, నేను కోరేది ఒకటే, ఏదైనా పాసిబుల్ అయితే మా వాటికి శాంక్షన్ చేయండి, లేదనుకో అక్కడ ఉన్న వాళ్ళే వచ్చి ఇక్కడ వేయండి. ఇలా అనుకున్నాం. కానీ మాకు తెలిసినంత వరకు మీరు ఆ దళిత మహిళదే తీసుకొని మీరు స్టోర్ వేస్తున్నారని మేము అనుకోలేదు. అలాగే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మీనాక్షి నాయుడు గారు చెప్తున్నారు అని పెద్ద పెద్ద నాయకుల పేరు చెప్తున్నావు. వాళ్ళు కూడా అందరు ప్రజలకి మంచి చేయాలని చూస్తారు. ఇలా ఇక్కడ 2వ వార్డు భోజిపేటలో గత ఎన్నికల్లో 1250 మెజారిటీ. ఇక్కడ ప్రజలకి దూరం ఉండాలని ఆలోచిస్తారా? ఊకే మన స్వార్థం కోసం నాయకుల పేర్లు చెప్పడం చాలా తప్పు. అది మా నాన్నగారు కూడా గౌరవనీయులు పార్థసారథి గారిని అడిగి 2వ వార్డుకి స్టోర్ తెచ్చుకోగలరు. ఒక దళిత ఎస్సీ మహిళ ఆవేదన చూసి మా నాన్నగారు ఆ తప్పు చేయలేదు. మా నాన్న అనుకుంటే వితిన్ వారంలో 2వ వార్డుకి స్టోర్ తెచ్చుకోగలడు. కానీ మా నాన్న కేవలం మీనాక్షి నాయుడు గారిని, మా పెద్ద ఆయన మా భూపాల్ అన్న చౌదరి గారిని నమ్ముకున్నారు. కాబట్టి మాకేం చేయాలో వాళ్ళకి తెలుసు. అలాగే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము వదులుకున్నాము. ఈ రోజు కూడా దాని ప్రస్తావన మీడియా ముఖంగా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం, అక్కడ ఉన్న కౌన్సిలర్ నెల వ్యవధిలో ఆయన కాలం పూర్తవుతుందని తెలియజేశారు. అంతేగాని ఏదో ఎవరో స్టోర్ లాక్కోవాలని మాకేదో వస్తుందని కాదు. మా నాన్నగారు మేము ఉన్నంత వరకు ఒక మీనాక్షి నాయుడు గారిని, భూపాల్ అన్న గారిని మాత్రమే నమ్ముకున్నాము, నమ్ముకుంటాము, ఉంటాము. నా పేరు వెంకటేష్, 2వ వార్డు టీడీపీ కార్యకర్త.